తన నిస్సహాయ స్థితిని చూసి ఎంతో రోదించి ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. ఆ సమయంలో ప్రభు ఇచ్చిన ఆలోచనను బట్టి తను అమెరికాకు తిరిగి వెళ్ళి ఒక మంచి డాక్టర్గా తిరిగి వచ్చి భారతదేశంలోని స్త్రీలకు, పిల్లలకు శ్రేష్టమైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించుకున్నది. తాను నిశ్చయించుకున్న రీతిగా 1895 సంవత్సరంలో అమెరికాకు వెళ్ళి న్యూయార్క్లోని కార్నెల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి డాక్టర్ పట్టా చేపట్టి ఉన్నత ఉద్యోగ అవకాశాలను విడిచిపెట్టి తనకున్న సౌకర్యవంతమైన జీవితానికి, వివాహ జీవితానికి స్వస్తి చెప్పి 1900 సంవత్సరంలో మెడికల్ మిషనరీగా భారతదేశానికి చేరుకున్నది ఐడా స్కడర్. ఆమె మిషనరీగా వచ్చిన అదే సంవత్సరంలో ఒక పడకతో కూడిన అనగా సింగిల్ బెడ్ డిస్పెన్సరీను ప్రారంభించను. అలాగే 1902 సంవత్సరంలో 40 పడకలతో కూడిన మేరీ టేబర్ షెల్ మెమోరియల్ హాస్పిటల్ను ప్రారంభించను. ఆ దినాలలో భారతదేశంలోని ప్రజలు అత్యంత పేదరికంలో ఉండేవారు. శరీర శుభ్రత, పరిసరాల శుభ్రత మరియు ఆహారపు అలవాట్ల మీద ఎంతమాత్రం అవగాహన లేకపోవడం వలన, అతి తక్కువ వైద్య సదుపాయాలు ఉండడం వలన భారతదేశంలోని మనిషి యొక్క సగటు ఆయుష్కాలం కేవలం 25 సంవత్సరాలు మాత్రమే ఉండేది.